వెల్కమ్ టు మన భీమిలి న్యూస్. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. సినీ నటుడు మోహన్ బాబు కుటుంబంలో తీవ్ర వివాదం తలెత్తాయి. మోహన్ బాబు, మనోజ్ ఒకరి మీద ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు వివాదం వెళ్లింది. మరమ్మతులకు 20,000 ఇస్తామన్న మత్స్యకారులు అంగీకరించడం లేదు. ఏపీ టూరిజం డిప్యూటీ మేనేజర్. ఋషికొండ తీరంలో మత్స్యకారుల బోటు, ఏపీ టూరిజం బోట్లు ఢీకొట్టినట్లు ఘటనపై మత్స్యకార సంఘం నాయకుడు శంకర్. సెంట్రల్ జైల్లో మరణాలపై మెజిస్ట్రియల్ విచారణ జరపాలి. విదేశం డిమాండ్. సైకో జగన్ ముఠా బారిన పడి భూములు కోల్పోయిన వారికి అండగా నిలుస్తున్న రెవెన్యూ సదస్సులు. టీడీపీ మహిళా నేత. ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా? పంట నష్టపోయిన రైతులకు ఎప్పుడు పరిహారం అందిస్తారో చెప్పాలి. వైసీపీ ఎమ్మెల్సీ సత్యనారాయణ. సినీ నటుడు మోహన్ బాబు కుటుంబంలో తీవ్ర తలెత్తాయి. మోహన్ బాబు, మనోజ్ ఒకరి మీద ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు వివాదం వెళ్లింది. గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడి చేశారని, తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని పహాడిషన్ రీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ సోమవారం ఫిర్యాదు చేశారు. అందరికీ నమస్కారం. నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి, నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. బౌన్సర్లు అందరూ అక్కడికి దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. జరగదు కాదు సార్. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఏముంది? ప్రపంచంలో నా అందరినీ కలుస్తాను సార్, బయలుదేరుతాను. చెప్పండి నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఈ పోరాటం కూడా కాదు, సేఫ్టీకి సంబంధించి. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి, నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను చూపించాను. కౌన్సిలర్లు అందరూ అభివృద్ధి దాంకున్నారని చూపించాను. అది నేను చూసి ఓకే సార్ నేను ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులను పంపించేసి
సముద్ర తీరంలో 2 బోర్లు ఢీకొన్న ఘటనపై ఏపీ టూరిజం డిప్యూటీ మేనేజర్ మీడియాతో మాట్లాడారు. టూరిజం బోర్డు, ఫిషింగ్ బోట్ పరస్పరం ఢీకొన్నాయని అన్నారు. దీంతో మరమ్మతులకు 20,000 రూపాయలు ఇస్తామన్న మత్స్యకారులు అంగీకరించడం లేదని అన్నారు. తీసుకుపోవడం వల్ల దగ్గరికి రావడంతో మా వాడు కూడా బోట్ని స్లో చేశాక ఆ బోట్ అడ్డకొచ్చేసరికి వెళ్ళింది, తగిలింది. తగలడం అంటే మరి బోట్లో నీటిలో ఉండేటప్పుడు వెంటనే ఆపమని ఆగారు కదా, అలాగే లైన్గా వెళ్ళి తగిలింది. తగలడం వల్ల అది కొంచెం డ్యామేజ్ అయింది అని అంటున్నారు. డ్యామేజ్ అయితే ఓకే, మీ డ్యామేజ్కి 20,000 ఇస్తాం, మీరు చేసుకోండి అని అన్నారు. పైకి ఎక్కించేసేయండి, మీరు రిపేర్ చేసేసి మీరు పంపిస్తాం అన్నాం. దానికి వాళ్ళు ఎగ్రీ కాకుండా గొడవ చేస్తున్నారు. అది విషయం జరిగింది. ఎన్ని బోర్డులు పర్మిషన్ ఇక్కడ పర్మిషన్ మాకు 2 బోట్లు ఉంటాయి. టూరిజంకి తరఫున లివిన్ వాళ్ళకు 2, తరఫున పన్న వాళ్ళకు 2, మొత్తం 6 బోట్లు తిరుగుతుంటాయి ఇక్కడ. బైక్ పర్మిషన్. ఇప్పుడు డ్రైవింగ్ చేసే యాక్సిడెంట్ ప్రమాద పరిస్థితి ఏంటి సార్? బోట్ లో ఉన్నారు కదా టూరిస్టులు, లైఫ్ జాకెట్స్ ఉంటాయి, లైఫ్ బాయ్స్ ఉంటాయి, ఫైర్ గన్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ప్రధానంగా ఏం ఆరోపిస్తున్నారంటే, మీరు ఇంతకు ముందు వాళ్ళతో అన్నారంటే ఇక్కడ వేటకు వెళ్ళొద్దని చెప్పేసి చేసుకోవచ్చు. దానికేం లేదు, వాళ్ళు ఎటువైపు లోతు ఉందనుకోండి, దెబ్బకి ఎత్తుకొచ్చింది అనుకోండి, ఎత్తు వచ్చేటప్పుడు ఆ బోట్లో ఎత్తుకోలేదు, అటు పెట్టుకుంటారు. అటు ఎత్తు వచ్చింది అనుకోండి, ఇటువైపు పెట్టుకుంటారు. ఇక్కడే ఉంటుంది కదా మోటార్, ఇక్కడే ఉన్న చూడండి, మీ వద్దని లేదా అంటున్నారు కదా. వాళ్ళ బోట్ అనేది వాళ్ళైతే స్పీడ్ గా రాదు, వాళ్ళే స్లోగా వస్తుంది. ఈ బోట్ మరి చూసేటప్పుడు కొంత వాళ్ళకి వస్తుందో లేదు డైరెక్షన్ చూసుకోవాల్సిన బాధ్యత డైరెక్ట్ మేమే చూసుకుంటాం. మాకుంటే వాళ్ళు పైన ఉంటారు, పైన హ్యాండ్లు పట్టుకుని నిల్చుంటారు. మొత్తం వాళ్ళకంతా లొకేషన్ మొత్తం కనిపిస్తుంది. మా బోట్ కింద ఉంటాడు, ఆ స్పీడ్ గా వస్తుంటాడు. వచ్చేటప్పుడు మాకుంటే వాళ్ళకే స్పీడ్ బాగా కనిపిస్తుంది. కనిపించేటప్పుడు వాళ్ళే సైడ్ అవ్వాలి. సైడ్ అవ్వడము మరి మిస్టేక్ అవుతుంది. మరి జరిగేటప్పుడు ఇక్కడ వాళ్ళది కాదు, తప్పు అని కాదు, మాది తప్పు అని కాదు. ఎవరికైనా తప్పు జరుగుతుంది, తప్పు జరగకుండా ఏది ఉంటుంది కదా, ఏదో ఒకటి. రిషికొండ తీరంలో మత్స్యకారుల బోటు ఏపీ టూరిజం బోట్లు ఢీకొన్నట్లు ఘటనపై మత్స్యకార సంఘం నాయకుడు శంకర్ మీడియాతో మాట్లాడారు. రిషికొండ తీరంలో వేట చేస్తున్న మత్స్యకారుల బోటును ఏపీ టూరిజానికి చెందిన బోటు ఢీకొట్టిందని ఆరోపించారు. బోటు మరమ్మతులకు సాయం చేసి ఆదుకోవాలని కోరారు. వాళ్ళు సముద్రంలో దూకేసేవారు అనమాట. లేదా పడ మీద బోటి మీద ఉంటే వాళ్ళు కూడా దెబ్బలు తగిలినాం. కానీ ఏంటంటే వాళ్ళు భయపడిపోయి ఇంకా ప్రమాదం జరుగుతుందని అది బయట దూకడం వల్ల ప్రాణాలు కాపాడుకున్నారు. లేదంటే ఈరోజు ప్రాణ నష్టం చాలా జరిగేది. ఇంకోటి ఏంటంటే ఈ సముద్రంలోని అక్కడ వేటాడు ఇక్కడ వేటాడు అని చెప్పే అధికారం ఎవరికి లేదు. ఎందుకంటే సముద్రం మొత్తం మత్స్యకారులు, ఎక్కడైనా వేటాడుకుంటే, ఏ టైంలో వేటాడుకుంటే, ఎక్కడికైనా వెళ్ళి వచ్చే హక్కు వాళ్ళకి ఉంది. ఎందుకంటే ఇది మా బార్డర్, మీ బార్డర్ అనేది వాళ్ళు ఎక్కడ శాసించే హక్కు లేదు. వీళ్ళకి నిజంగా వీళ్ళకి స్పీడ్ బోట్లు తిప్పే అదిగా ఉందంటే వాళ్ళు చూపించమనండి. ఇంత లోతులోని ఎంత బార్డర్లోని మేము స్పీడ్ బోట్లు తిప్పుకుంటున్నాం, మాకు ప్రభుత్వం నుండి ఆదేశాలు ఉన్నాయి, లేదంటే మెరైన్ డిపార్ట్మెంట్ ఆదేశాలు ఉన్నాయి, లేదంటే కోస్ట్ గార్డ్ నుండి ఆదేశాలు ఉన్నాయి, చూపించమని చెప్పండి. చూపించాడు బౌండరీ లేదు, వాళ్ళు కంచి కట్టుకోమని చెప్పండి అక్కడ పప్పుడు. అంతేగాని ఈ సముద్రంలోని ఈ బోర్డర్ ఇక్కడ మాది, బోర్డర్ అక్కడ వాళ్ళది అని చెప్పి ఒక్కైతే ఎవరికి లేదు. మత్స్యగాడు అనేవాడు చేపలు పట్టడానికి సముద్రంలో ఏ దేశంలో వెళ్ళే సాంప్రదాయ మత్స్యగాడు ఒక్క ఉందని చెప్పి చట్టం చెప్తుంది. మా పూర్వీకులు చెప్తున్నాం, మేము చెప్తున్నాం అని అది మేము చేసేది. వాళ్ళు క్రాస్ రావడం వల్ల జరిగింది అని అంటున్నారు. ఇది పూర్తిగా ఏపీ టూరిజం వాళ్ళు వైఫల్యం. ఇది వాళ్ళు కావాలని చేసావో తెలియదు, లేదంటే వాళ్ళు నిర్లక్ష్యంగా బోట్ నడిపి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ డ్రైవర్లు కూడా చాలా మందికి శిక్షణ తీసుకెళ్ళిన డ్రైవర్లు కూడా ఉన్నారు. వీళ్ళకి ఏదంటే ఒక డ్రైవర్ బోట్ నడపాలంటే కాకినాడలోని వీటికి సంబంధించిన ఒక సంస్థ ఉంది. అక్కడ నుండి వీళ్ళు అనుమతిగా ఆయన శిక్షణకి పర్మిషన్ ఉండాలి ఆయనకి. అలాంటి వాళ్ళు కూడా బోట్లు నడపాలి. అలాంటి వాళ్ళు కూడా లేనట్టు కూడా నాకు తెలుస్తుంది. అధికంగా స్పీడ్ బోట్ కూడా నడుపుతున్నట్టు కూడా మాకు తెలిసింది, అనుమతులు లేకుండా. లేదంటే ఈ ప్రైవేటు కాంట్రాక్టర్లు, టూరిజం అధికారులు కూడా ఇక్కడ ఏదో కుమ్మకే చదువుతుంటే మాకు అనుమానంగా ఉంది. దాని మీద కూడా మేము ఎంక్వైరీ చేస్తాం. మేము అలాంటిది ఏమైనా తేలితే కానీ ఎవరిని ఇక్కడ వదిలిపెట్టేది లేదు. మత్స్యకారులు ఇప్పటికైనా ఎక్కడైనా అడ్డు చెప్తే మాత్రం వాళ్ళకి తగిన మూల్యం చెల్లించుకోవడం తప్పదని చెప్పి ఈ విధంగా మేము వార్నింగ్ ఇస్తున్నాం. విశాఖ సెంట్రల్ జైల్లో జూలై 30న జరిగిన ఉప్పాడ గౌరీ శంకర్ మరణంపై మెజిస్ట్రేట్ విచారణ జరపాలని విధానం ఐక్యవేదిక రాష్ట్ర సమితి కన్వీనర్ బూసి వెంకటరమణ డిమాండ్ చేశారు. సోమవారం విశాఖ కలెక్టరేట్ ఆవరణలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ, జూలై 30వ తేదీన విశాఖపట్నం సెంట్రల్ జైలులో ఒక అసహజ మరణం జరిగింది. అది జైలు అధికారులు, అదిలో పోలీసు వారు ఇది ఆత్మహత్య అని చెబుతూ ఉన్నారు. కానీ కుటుంబ సభ్యులు
నా బిడ్డ ఆత్మహత్య చేసుకునేటువంటి పిరికివాడు కాదు, అది ఆత్మహత్య కాదు, జైల్లో జరగకూడదు ఏదో జరిగిందని చెప్పి అనుమానం వ్యక్తం చేసినప్పటికీ వీరు అనుమానాన్ని పరిగణలోకి తీసుకోకుండా పోస్ట్ మార్టం అంత్యక్రియలు త్వరగా కానిచ్చారు. ఇవాళ జైల్లో ఉన్నటువంటి అకృత్యాలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. జైల్లోకి నేరుగా గంజా ప్యాకెట్లు జైలు సిబ్బంది ద్వారా వెళ్తూ పట్టుబడిపోయారు. మా అనుమానం ఏంటంటే ఇలాంటి గంజాయి లోపలికి అధికారికంగా వెళ్తూ లోపల గంజాయి పంపకంలో తొన్నులాటలు జరిగి ఆ జరిగే ఘర్షణలో మావాడిని ఎవరో మర్డర్ చేసి ఉండొచ్చు కదా అనేది మా అనుమానం. కాబట్టి సహజంగా ఇలాంటి అసహజ మరణాలు జరిగేటప్పుడు వితిన్ 2 monthsలో జ్యుడిషియల్ ఆర్ మెజిస్టీరియల్ ఎంక్వైరీ జరపడం ప్రభుత్వ బాధ్యత. కానీ ఈ కేసులో గౌరీ శంకర్ కేసులో ఇంతవరకు 6 నెలలు అయినా జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ మెజిస్టీరియల్ ఎంక్వైరీ కానీ జరగలేదు. ఈ విషయాన్ని బాధితుడు చనిపోయినటువంటి గౌరీ శంకర్ తల్లి బాధితురాలు నరసయ్యమ్మ గారు ఇవాళ కలెక్టర్ గారిని కలిసి, అయ్యా మా బాధను ఆ రోజు అధికారులు పట్టించుకోలేదు, ఎంతకాలం ఎదురు చూసాం, ఇప్పుడైనా మా బాధను పట్టించుకోండి అని చెప్పి ఇవాళ కలెక్టర్ గారిని నివేదించడం కోసం వచ్చారు. కలెక్టర్ గారు దీని మీద సానుకూలంగా స్పందించి ఇప్పటికే ఎంక్వైరీ వేసి ఉండాలి కదా, ఓకే వేసే ప్రయత్నం చేస్తామని చెప్పారు. రెండవది అధికారులు చెప్పినట్టుగా ప్యాంటు లాడాతో వేసుకుంటే మనిషి చనిపోయే అవకాశం లేదని చెప్పి కలెక్టర్ గారు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా మిస్టరీ హత్య, దీన్ని ఛేదించాలి, వెంటనే మెజిస్ట్రియల్ ఎంక్వైరీ జరపాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 2019లో జగన్ సైకో ముఠా గద్దెనెక్కగానే భూబకాసురుల్లా ప్రజల భూముల పైనపడ్డారు. సైకో జగన్ ముఠా బారిన పడి భూములు కోల్పోయిన వారికి అండగా నిలుస్తున్న రెవెన్యూ సదస్సులు అని టీడీపీ మహిళా నేత అన్నారు. 2 గ్రామాల్లో జరిగిన రెవెన్యూ సదస్సులకి దాదాపు 20,000 కంప్లైంట్స్ రావడం జరిగింది. వైసీపీ పార్టీకి ఏ మాత్రమైన జవాబుదారీతనం దీని మీద ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. 2019లో గద్దెనెక్కగానే వీళ్ళు చేసిన మొట్టమొదటి పని భూ ఆక్రమణలు. బకాసుర్లాగా తిని అవతల పారేశారు. ప్రజల్ని అమాయకుల్ని చేసి కొట్టి తిట్టి గన్నులు చూపించి కత్తులు చూపించి వాళ్ళ పేరు మీద రాయించేసుకున్నారు. ఎంత దారుణం అంటే వీళ్ళు ప్రభుత్వ భూములు వదిలిపెట్ల, దేవాదాయ భూములు వదిలిపెట్ల, అసైన్డ్ భూములు వదిలిపెట్ల, ఇనాము భూములు వదిలిపెట్ల, అటవీ శాఖకు సంబంధించిన భూములు వదిలిపెట్ల, ఇరిగేషన్ శాఖకు సంబంధించిన భూములు వదిలిపెట్ల, ఏ భూములు కూడా వదిలిపెట్టకుండా గ్రామాల్లో కూడా మరి ప్రతి గ్రామంలో కూడా ల్యాండ్ మాఫియా చేయటం జరిగింది. ఈ ల్యాండ్ మాఫియాకి హెడ్ జగన్మోహన్ రెడ్డి అయితే సమన్వయకర్తలు ఉత్తరాంధ్రకి సంబంధించి ఎస్వి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, రాయలసీమకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి. ఇక్కడ మొత్తం సమన్వయకర్తగా ఇక్కడ అమరావతి కోస్తా జిల్లాలో ఈ సమన్వయకర్త, ఈ ల్యాండ్ మాఫియా సమన్వయకర్త ఎవరు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళ ఆధీనంలో ఈ ప్రాంతాలందరినీ ఉంచుకొని ల్యాండ్ మాఫియాకి తెగబడ్డారు. వీళ్ళకి అదనంగా మంత్రులందరూ పరిపాలన చేయాల్సింది పోయి వాళ్ళకి ఇచ్చిన శాఖల్లో మరి నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకొని ప్రజలకి తోడ్పాటు చేయాల్సింది పోయి మంత్రులందరూ కూడా భూ కబ్జాలు చేయటం జరిగింది. ఎంత దారుణం అంటే కాకినాడ పోర్టుతో సహా కబ్జా చేసి 4,000 ఎకరాలు 12 కోట్లకి రాయించేసుకొని మరి భూ కబ్జా చేసేయటం జరిగింది. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి రాజాలపల్లిలో మరి దాదాపు 1000 ఎకరాలు జమీందారు భూముల్ని కూడా కాజేశారు. ఈ ఫైల్స్ అన్ని ఎక్కడ కనపడతాయా అని చెప్పి, ఎక్కడ కనపడితే ఏం చేస్తారో ఈ ప్రభుత్వం అని చెప్పి మదనపల్లిలో ఫైళ్లు కూడా తగలపెట్టేసిన సంగతులు మనం చూసాం. అట్లాగే పిన్నెల్లి బ్రదర్స్
1000 కోట్ల పైన మరి భూ కబ్జాలు చేయటం జరిగింది. దానికి ఇంతవరకు వాళ్ళు వచ్చి సమాధానం చెప్పిన పరిస్థితి కూడా లేదు. అదేవిధంగా అనంతపురంలో కేతిరెడ్డి బ్రదర్స్, తోపదుర్తి ప్రకాష్ రెడ్డి బ్రదర్స్ ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా? పంట నష్టపోయిన రైతులకు ఎప్పుడు పరిహారం అందిస్తారో చెప్పాలని వైసీపీ ఎమ్మెల్సీ సత్యనారాయణ ప్రశ్నించారు. కాకినాడలో వైఎస్ఆర్సీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా? పంట నష్టపోయిన రైతులకు ఎప్పుడు పరిహారం అందిస్తారో చెప్పాలని వైసీపీ ఎమ్మెల్సీ సత్యనారాయణ ప్రశ్నించారు. కాకినాడలో వైఎస్ఆర్సీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. దాంతోపాటు ఏదైతే ఎన్నికల ముందు మరి తెలుగు కూటమి ప్రభుత్వం రైతులకి వారు చెప్పిన మాట ఉందో, రైతులకు వచ్చా మరి ఆసరాగా మేము 20,000 రూపాయలు మేము మనందరికీ చేతికి ఇస్తామని చెప్పారు. ఆ దాన్ని ఇప్పుడు 6 నెలలు అయినప్పటికీ కూడా ఏ ఒక్కరికి దాని మీద క్లారిటీ ఇవ్వకుండా, బడ్జెట్లో దానికి వచ్చి కేటాయింపులు లేకుండా, దానికోసం ఇది మాట వలస కూడా చెప్పకుండా ఇప్పటికే ఒక పంట అయిపోయింది, రెండో పంట వేసుకునే స్థితికి వచ్చింది. వాళ్ళకి వచ్చి రుణాలు తీసుకొని అప్పుల పాలు అయిపోతున్నారు. పంటకి వచ్చి గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు. ఈ నేపథ్యంలో వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు? 20,000 రూపాయలు ఇప్పుడు లోపల వాళ్ళకి అందిస్తారు. దానికి క్లారిటీ ఇవ్వాలి, దానికి డేట్ని చెప్పాలి. దాన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి దాని మీద కూడా మరి కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇవ్వాలనేది వాటిని నిర్ణయించింది. వీటన్నిటితో పాటు గత 5 సంవత్సరాలు వైసీపీ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రైతులకు ఇచ్చే పంట ఇన్సూరెన్స్ మేము వచ్చి ఉచితంగా రైతు తరఫు వచ్చి ప్రభుత్వమే కట్టింది. దాంతోపాటు ఇది చేసాం, ఏది క్రాప్ ఇన్సూరెన్స్ చేసాం. ఏ కలామిటీ వచ్చినా సరే రైతుకు వచ్చి డైరెక్ట్గా వెంటనే ఆ సీజన్ మారకముందే వాళ్ళకి వచ్చి ఇన్సూరెన్స్ని లేకపోతే ఎక్స్ట్రేస్ అని ఇచ్చే నేపథ్యం. కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు రైతే కట్టుకోమని చెప్తున్నారు. రైతుకు వచ్చి వాళ్ళకి ఇస్తున్న మదుపుకి ఇస్తున్న పెట్టుబడి సాయం ఇవ్వట్లేదు. దాంతోపాటు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు. మళ్ళీ పైపెచ్చు ఇన్సూరెన్స్ కూడా వారి మీద భారం తీసుకొస్తున్నారు. కాబట్టి ఆ విధానాన్ని మార్చి ఉచితంగా ఇన్సూరెన్స్ని ప్రభుత్వమే చేపట్టాలని దాని మీద కూడా కలెక్టర్కి వచ్చి 13వ తారీఖు నాడు మనందరం కలిసి వెళ్ళి జిల్లాలో ఉన్న కాకినాడ జిల్లాలో, అలాగే అమలాపురం జిల్లాలో, అలాగే రాజమండ్రి జిల్లాలో ఉన్న అందరూ పెద్దలు, కార్యకర్తలు, రైతులు అందరూ కలిసి కలెక్టర్కి వచ్చి వినతిపత్రం ఇవ్వాలని మరి నిర్ణయించాం. దానికోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం. వీటితో పాటు 27వ తారీఖు నాడు, ఈ నెల 27వ తేదీన ఎన్నికల ముందు వచ్చి కరెంటు ఛార్జీలు పెంచాం, నాణ్యమైన కరెంటు ఇస్తాము, 1 పైసా భారం పడనేయము, ఇంకా అవసరమైతే తగ్గిస్తామని చెప్పి మరి మోసపూరితమైన మాటలు చెప్పారు తెలుగుదేశం పార్టీ పెద్దలు. ఆ తెలుగుదేశం పార్టీతో పాటు కూటమి పెద్దలందరూ కూడా ఇవాళ ట్రోప్ ఛార్జీలని సుమారు 15,800 కోట్ల రూపాయలని మరి వినియోగదారుల మీద, చిన్న వినియోగదారుడు పెద్ద వినియోగదారుడు లేదు, అందరి మీద ఈ నెల నుంచి ₹1.20 అత్యధికంగా వాళ్ళకి ప్రతి ఒక్కరి మీద 1 యూనిట్కి ₹1.20 చొప్పున వాళ్ళ మీద వచ్చి భారం మోపిన పరిస్థితి. ఇది చాలా అన్యాయం. ఇది మా వినియోగదారులు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని రోల్ బ్యాక్ చేసుకోవాలి. ఏదైతే ఈ 15,800 కోట్ల రూపాయలు ఉందో ఇది ప్రభుత్వమే డిస్కామ్లకు చెల్లించాలి, ప్రభుత్వం ఈ భారాన్ని మొయ్యాలి, ఇది తీసుకోవాలి అని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి దీనికి కూడా మరి కలెక్టర్ గారికి రికమెండేషన్ వినియోగదారులు అందరితో కలిసి వెళ్ళి 27వ తారీఖున ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. దాంతోపాటు జనవరి 3వ తారీఖు నాడు, జనవరి 3వ తేదీ నాడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 1 క్వార్టర్ కానీ పూర్తయితే చదువుకున్న విద్యార్థుల తాలూకా ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చేది. వెంటనే 2వ క్వార్టర్ వచ్చిన లోపల ఆ క్వార్టర్ తాలూకా డబ్బులు రిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు 3 త్రైమాసికాలు అయిపోయాయి, అయినా సరే ఇవ్వట్లేదు. కళాశాలకు వెళ్తే వాళ్ళు ప్రైవేట్ యాజమాన్యాలన్నీ నువ్వు డబ్బు కడితేనే పరీక్ష కూర్చోబెడతావు, లేకపోతే టీసీలు ఇస్తామని చెప్పిన పరిస్థితి. కలెక్టర్లు వచ్చి మీటింగ్ పెట్టి పాప యాజమాన్యాలు వచ్చి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. కొన్ని యాజమాన్యాలు వచ్చి వింటున్నాయి, కొన్ని యాజమాన్యాలు వినట్లేదు.